సంఖ్య కాదు, నాణ్యతే ముఖ్యం. ఇది ఈరోజు మన అంశం. సంఖ్య కంటే నాణ్యతే ముఖ్యం. మీరు చెప్పండి, సంఖ్య గొప్పదా, నాణ్యత గొప్పదా? దేవుని యొక్క ఉద్దేశం బైబిల్లో ఆయన చిత్తం ఏమై ఉన్నది ఈ విషయమై అనేది మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ఎవరైనా ఒకరు గృహం కట్టుకునేటప్పుడు, ఎవరైనా గృహాన్ని నిర్మించుకోవాలనుకున్నప్పుడు, గృహ నిర్మాణంలో ఉపయోగించేటువంటి ఆ ఇటుకలు కానీ, సిమెంట్ కానీ, ఊస కానీ, వీటన్నిటిలో నాణ్యత కలిగిన వాటిని వాడాలనుకుంటారు. మెటీరియల్ వాడే ఆ సరుకు, ముడి సరుకును ఏ వస్తువులు వాడాలనుకుంటారు? ఇల్లు అనేది కలకాలం ఉండేది, తరతరాలు ఉండేది, నా పిల్లలు ఉండాలి అని చెప్పి ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు మంచి ఇటుక, మంచి సిమెంట్, ఏమండి, అలాగే మంచి కంపెనీ ఓస, ఇదే కదా మనం వాడతాం. అంటే మనం ఇల్లు కట్టేటప్పుడు మనం ఏం చూస్తున్నాం చెప్పండి? నాణ్యత చూస్తున్నాం. ఏం చూస్తున్నామమ్మా? నాణ్యత చూస్తున్నాం. ఒక చోట బకెట్ బిర్యానీ 100 రూపాయలు అని రాశాడు. బకెట్ బిర్యానీ ఎంతటండి? 100 రూపాయలు. మరొక హోటల్ వాడు ఏం చేశాడంటే ప్లేట్ బిర్యానీ 100 రూపాయలు అన్నాడు. ప్లేట్ బిర్యానీ ఎంత అన్నాడమ్మా? ఒక చోట అదే 100 రూపాయలకి బకెట్ బిర్యానీ వస్తుంది, ఒక చోట అదే 100 రూపాయలకి ప్లేట్ మాత్రమే వస్తుంది. చాలామంది ఎగబడి బకెట్ బిర్యానీ దగ్గరికి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే కుటుంబం అంతా తినేయచ్చు అని. కానీ అది రుచి లేదు, గడ్డిలా ఉంది. ఎలా ఉంది? గడ్డి. అక్కడ వాడేటువంటి మసాలా కానీ, లేదా వాడేటువంటి నూనె కానీ అన్నీ కూడా నకిలీవి వాడుతున్నాడు. ఇక్కడ శ్రేష్టమైంది ప్లేట్ బిర్యానీలో రుచి ఉంది, ఆరోగ్యకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. అంటే మనుషులకు ఏంది కావాలి అంటే క్వాలిటీ కంటే క్వాంటిటీయే ఎక్కువ కావాలి. ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ మీద ఆయా ప్రాంతాలు వెళ్ళినప్పుడు మొదట వారు చూసుకునేది ఏంటంటే ఎక్కువ మంది ఏ చర్చికి వెళ్తున్నారు అంటే వీరేం చూస్తున్నారు? సంఖ్యను చూస్తున్నారు, ఫాలోవర్స్ని చూస్తున్నారు, డబ్బును చూస్తున్నారు, హంగులు ఆర్భాటాలు చూస్తున్నారు, హోదాను చూస్తున్నారు. అర్థమవుతుందా పిల్లరా? డబ్బును, హంగులు, ఆర్భాటాలు, హోదా లేదా సంఖ్యను, వీటిని చూసి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు చూడమన్నది ఏంటంటే నాణ్యత. ఏంటండి? నాణ్యత. కాబట్టి ఈరోజు ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకుని మనం గృహం కట్టేటప్పుడు వాడే వస్తువుల విషయంలో, వాడే మెటీరియల్ విషయంలో ఎంతైతే జాగ్రత్త తీసుకుంటామో, తినే ఆహార పదార్థాల విషయంలో మనం ఎలాగైతే జాగ్రత్తలు తీసుకుంటామో, కట్టుకునే వస్త్రాలు కొనుక్కునేటప్పుడు మీరు బట్టల షాప్కి వెళ్ళారనుకోండి, ఏమండి, 100 రూపాయలు 10 చీరలు అన్న చోట కొనేస్తారా? 100 రూపాయలు 10 చీరలు అన్నాడంటే అవి ఎలా ఉంటాయో మనకి తెలుసు. కనుక మనం ఏం చూస్తాము అంటే క్వాలిటీ. ఏం చూస్తామండి? క్వాలిటీ కాదు మనకు ముఖ్యం, క్వాలిటీ ముఖ్యం. అర్థమవుతుందా? ఈ హైవే మీద కార్లలో ప్రయాణం చేసేవారు ఎక్కువ మంది, కార్ల మీద ప్రయాణం చేసేవారు ఎక్కువ మంది ఎక్కడైనా ఆగి హోటల్లో దిగి భోజనం చేయాలి, ఆగి హోటల్లో దిగాలి అని అనుకున్నప్పుడు, లేదా భోజనం చేయాలనుకున్నప్పుడు ఏదైనా రెస్టారెంట్లో ఎక్కువ ఎక్కడ కార్లు ఆగుతున్నాయి అని చూస్తాడు. అంతేనా? ఎక్కువ ఎక్కడ కార్లు ఆగితే అక్కడ ఎక్కువ మంది తింటున్నారంటే అది చాలా బాగుంటుంది, మంచి రెస్టారెంట్ అనేటువంటి ఆలోచనలో ఉంటారు. మరి దేవుడు ఏమంటున్నాడు దీని గురించి? మనుషులుగా మన యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు ఇలాగున్నాయి, ఓకే. మరి దేవుడు దీని గురించి ఏమంటున్నాడు? ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం.
ఓకేనా? రైట్. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం ప్రియమైన వాళ్ళారా. పాత నిబంధనలో కొన్ని విషయాలు ఛాయగా ఉన్నాయి కనుక ఛాయగా ఉన్న విషయాలను మొదట చూసి ఆ తర్వాత వాస్తవంలోకి కొత్త నిబంధనలోకి మనం ప్రవేశిద్దాం. అందుకే నా ప్రసంగం ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి మొదలెడతానంటే పాత నిబంధన నుంచే మొదలెడతాను. మీరు గమనించారు లేదో? ఏమండి ప్రియులరా, ఒక నిమిషం. మనకిక్కడ గిద్యోను అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఎవరైనా? గిద్యోను. గిద్యోను ఎవరు అంటే యోవాషు కుమారుడు. 6వ అధ్యాయము 11వ వచనంలో ఆ విషయాలు మనం చూస్తాం. పిల్లరా, గానుగ చెట్టు చాటున గోధుమలు దుల్లగొట్టుచుండగా గిద్యోను ఏం చేస్తున్నాడు? గానుగ చెట్ల చాటున గోధుమలు దుల్లగొడుతున్నాడు. పూర్వకాలం, ఇప్పుడంటే మనం ధాన్యాన్ని రైస్ మిల్కి పంపిస్తాం కదా ఆడించడానికి. పూర్వకాలం ఏం చేసేవారు? రైస్ మిల్ లేనప్పుడు దంచేవారు. వడ్లను ఏం చేసేవారమ్మా? దంచేవారు. అలాగూ గోధుమలు దుల్లగొడుతున్నాడట. దుల్లగొట్టుచుండగా ఒక దేవదూత గిద్యోను దగ్గరికి వచ్చి పరాక్రమము గల బలాజ్యుడా అని పిలిచాడు. ఏమని పిలిచాడండి దేవదూత? పరాక్రమము గల బలాజ్యుడా అంటే ఈయన కుడివైపుకి ఎడమవైపుకి అటు ఇటు చూసుకుని నన్నేనా అన్నట్టుగా షాక్ అయ్యాడు. నన్నేనా పిలుస్తుంది? నన్నేనా? పరాక్రమం గల బలాజ్యుడా అని పిలిచింది నన్నేనా అని ఆశ్చర్యపోయాడు ఒకంత. అవును, నిన్నే పిలుస్తున్నాను. నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు కానీ నీ దేవునికి తెలుసు. అందుకే నువ్వు పరాక్రమ గల బలాజ్యుడివి అని పిలుస్తున్నాడు దేవదూత. అప్పుడు అంటున్నాడు దేవదూత ఆ గిద్యోనుతో, ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల చేతి కింద బానిసలు ఉన్నారు కదా, ఇస్తున్నటువంటి ఆ బానిసత్వపు బ్రతుకుల్లో నుండి విడుదల చేయడానికి దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు అని చెప్పాడు గిద్యోనుతో దేవదూత. గిద్యోనుతో దేవదూత చెప్పిన మాట ఏంటి చెప్పండి? ఇశ్రాయేలు ప్రజల్ని మిద్యానీయుల చేతిలో నుండి రక్షించుటకు నిన్ను దేవుడు సాధనంగా వాడుకోబోతున్నాడు అనే విషయం చెప్పినప్పుడు గిద్యోను అనేక వంకలు పెట్టాడు, అనేక సాకులు చెప్పాడు. మోషేకి చెప్పాడు కదా, మోషే దేవుడితో ఏమని? నత్తివాడిన ప్రభువా అన్నాడు. ఇర్మియా కూడా చెప్పాడు కదా దేవునితో ఏమని? నేను బాలుడనే అన్నాడు. అలాగే గిద్యోను కూడా చెప్తున్నాడు, నా గోత్రం మనుష్య గోత్రములో ఎన్నిక లేని గోత్రం. 6వ అధ్యాయం 12-13 వచనాలు మీరు చూస్తే అర్థమవుతుంది అక్కడ. న్యాయాధిపతుల గ్రంథం. నా గోత్రం మనుష్య గోత్రములు ఎన్నిక లేనిది, నేను చూస్తే కనిష్ఠుణ్ణి, నేను జ్యేష్ఠుణ్ణి కూడా కాదు. అటువంటి నాతో ఆటలాడద్దు లేదా ఎటకారం ఆడద్దు. నేనేంటి? ఎన్నిక లేని గోత్రంలో పుట్టిన నేను, కనిష్ఠుడని నేను మిద్యానీయుల చేతిలో ఉండి ఇశ్రాయేల్ని ఎలా రక్షించగలను అని అంటే, నీవే రక్షిస్తావయ్యా, దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పాడు దేవదూత. దేవుడు ఏం చేస్తాడేటండి? సహాయం చేస్తాడు. ప్రియులరా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఎలాగైతే బానిసలుగా ఉన్నారో, ఆ తర్వాత కొంతకాలం ఫిలిష్తీయుల చేతిలోను, ఆ తర్వాత కొంతకాలం మిద్యానీయుల చేతిలోను, అలా శత్రురాజుల చేతిలో ఇశ్రాయేలు ప్రజలు, దేవుని పిల్లలు ఏమయ్యేవారు? బానిసలయ్యేవారు. కారణం, వారు దేవుని విడిచిపెట్టి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టి నిజమైన దేవుని ఆరాధించకుండా విగ్రహాల వైపు తిరిగిపోయి దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నప్పుడల్లా దేవుడు శత్రువులకి వారిని ఏం చేసేవాడు? అప్పగించేవాడు. అలా శత్రువుకి అప్పగించిన ప్రతిసారి వారు తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది, దేవా మా తప్పయింది, ఇక మీదట మేము కుదురుగా ఉంటాము, నీ పక్షానే ఉంటాము, నిన్నే ఆరాధిస్తామని అని చెప్తే దేవుడు మరలా ఎవరో ఒకరు నాయకుడిని ఏర్పాటు చేసి వారికి ఏం చేసేవాడండి? విడుదల ఇచ్చేవాడు. ఇది రొటీన్గా జరుగుతున్నటువంటి నిత్య కాలకృత్యం. ఎవరిది? ఇశ్రాయేల్. మాటిమాటికి మేము దీన్ని తప్ప వేరొకరిని మేము ఆరాధించమని చెబుతూనే మరికొంతకాలాన్ని తర్వాత వారు మరలా విగ్రహారాధన వైపు వెళ్ళిపోయేసరికి
దేవుడు వారిని శిక్షించడానికి ఆ శత్రువులకు అప్పగిస్తే మరలా వారు పశ్చాత్తాపడి మారు మనసు పొంది మా తప్పు అయిపోయింది దేవా అని కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు దేవుడు వారిని విడిపించడం పరిపాటి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారంటే మిద్యానీయుల చేతిలో ఉన్నారు. ఎక్కడున్నారండి? మిద్యానీయుల చేతిలో ఉన్నారు. ఇప్పుడు వారిని విడిపించడానికి గిద్యోను నాయకుడిగా నియమించాడు దేవుడు. ఇశ్రాయేలు పక్షాన మిద్యానీయులతో యుద్ధం చేయడానికి, ఇశ్రాయేలు పక్షాన గిద్యోను పక్షాన మిద్యానీయులతో యుద్ధం చేయడానికి 32,000 మంది ఉన్నారు. ఎంతమంది చూడండి ఒకసారి. ఇప్పుడు రాదా న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిన అనుకుని నా మీద అతిశయపడుదురేమో. పిల్లరా, గిద్యోను పక్షాన ఇశ్రాయేలీలు మిద్యానీయులతో యుద్ధం చేయడానికి 32,000 మంది ఉన్నారట. ఎంతమంది అమ్మా? ఈ 32,000 మంది మిద్యానీయులతో యుద్ధం చేసి గెలిచి వస్తే ఏమని ఫీల్ అవుతారు తెలుసా? ఇంతమంది వెళ్ళాం కనుకనే, ఇంతమంది బలసూరులం వెళ్ళాం కనుకనే మా బలం వల్లనే ఈ మిద్యానీయుల చేతిలో ఉండి ఇశ్రాయేల్ని ఏం చేయగలిగాం? రక్షించగలిగామని తమ్మును తాము ఏం చేసుకుంటారు? హెచ్చించుకుని గర్వపడతారు. ఎక్కడ కూడా దేవుని వల్లనే మాకు ఈ విజయం వచ్చింది, దేవుని సహాయం వల్లనే మమ్మలను దేవుడు ఇశ్రాయేలుమైన మమ్మలను మిద్యానీయుల చేతిలో నుంచి రక్షించాడు అనేటువంటి ఆలోచన 32,000 మందికి ఉండదు. ఎప్పుడు 32,000 మంది కలిసి వెళ్తే మా బాహుబలం ఏమంటాడండి? మా బాహుబలం మమ్మల్ని రక్షించినని విర్రవీగుతారు. కనుక అంతమంది వద్దు నాయనా, నేను వారిని ఫిల్టర్ చేయబోతున్నాను అన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఫిల్టర్ చేయబోతున్నాడు, వడబోస్తున్నాడు. 32,000 మంది వద్దు, వెళ్ళారనుకోండి 32,000 మంది, మా బాలమే మమ్మల్ని ఏం చేసింది? రక్షించింది. ఇందులో దేవుని ప్రమేయం ఏమీ లేదు అని అనుకుంటారు. వారికి దేవుని శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియాలంటే అంతమంది వెళ్ళనవసరం లేదన్నాడు. అంతమంది వెళ్ళనక్కర్లేదు యుద్ధానికి అన్నాడు. సరే ఏం చేయమంటావు ప్రభువా అని గిద్యోను దేవునితో అన్నప్పుడు ఆ 32,000 మందిని ఒక చోట సమావేశపరిచి, మీలో భయపడి వణుకుచున్న వారెవరు? యుద్ధం అంటే మాకు భయం, ప్రాణం మీద మాకు ఆశ ఉంది, ప్రాణాలు పోగొట్టుకోవడం మాకు ఇష్టం లేదు అన్నవారు ఎవరైతే ఉన్నారో, పిరికి పందలు ఎవరైతే ఉన్నారో వారు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పు అన్నాడు గిద్యోనుతో దేవుడు. ఆ విధముగా దేవుడు చెప్పినట్లు గిద్యోను 32,000 మంది మధ్య మీలో భయపడి వణుకుచున్న వారు ఎవరో, యుద్ధం అంటే ప్రాణం అంటే ఆశ ఉన్నవారు, ప్రాణం అంటే భయం ఉన్నవారు, ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడిన వారు ఎవరైతే ఉన్నారో వారు వెనక్కి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి అని అంటే 22,000 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారండి? మొత్తం ఎంతమంది బయలుదేరారు? 32,000. భయపడి వణికి వెనక్కి వెళ్ళిపోయిన వారు ఎంతమంది? మిగిలిన వారు ఎంత అమ్మా? ఎంత? నీకు లెక్కలు వచ్చేస్తున్నాయి, ఇప్పుడే తీసివేతలు వచ్చేసాయి. 10,000 మంది. ఎంతమంది? 10,000 మంది. వెరీ గుడ్. 10,000 మంది ఉన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మళ్ళీ గిద్యోను ఈ 10,000 మందితో యుద్ధానికి వెళ్ళనలేదు. ఈ 10,000 కూడా ఎక్కువే నాయనా అన్నాడు. ఈ 10,000 మంది కూడా ఎక్కువే అన్నాడు. మరలా పరీక్ష పెడతాను, మరొక టెస్ట్ పెడతాను, మరొక ఇంటర్వ్యూ చేస్తాను, ఇందులో ఎవరైతే సాధిస్తారో వారే యుద్ధానికి వెళ్ళాలన్నాడు. వడబోస్తున్నానని చెప్పాడు కదా దేవుడు, ఫిల్టర్ చేస్తున్నాడు. ఈ 10,000 మందిలో మరలా గిద్యోనుతో చెప్తున్నాడు, ఈ 10,000 మందికి అక్కడ దూరంగా ఉన్న ఏరు ఉంది కదా, ఏరు, ఆ ఏటి నీళ్లు త్రాగమని చెప్పు. ఏటి నీళ్ళు ఏం చేయాలటండి? త్రాగమని చెప్పు 10,000 మందితో. త్రాగడానికి వెళ్ళి మోకాలుని తమాషగా, అంటే ప్రశాంతంగా, ఏ అలజడి లేకుండా నిమ్మలంగా ఎవరైతే నీళ్లు త్రాగుతారో వారిని ఒక పక్క పెట్టు. కంగారుగా కుక్క గతుకున్నట్లు. ఎలాగా? కుక్క ముందు భోజనం పెట్టండి, అది నీళ్లు త్రాగుతున్న విధానం చూడండి,
నాలుగుతో. ఎప్పుడైనా చూసారా? ఏమో అసలు కుక్క అంటే తెలియదు అన్నట్టుగా ఉన్నారు ఏమా? ఓకే, మనం దాని ముందు భోజనం పెడితే మరలా ఆ కంచాన్ని ఎక్కడైతే వెనక్కి లాగేసుకుంటామో అన్నట్టుగా ఫీల్ అయ్యి కుక్క తినే భోజనం ఆ విధానం, అది త్రాగే నీళ్లు త్రాగే విధానం, అలాగూ ఎవరైతే త్రాగుతున్నారో వారిని ఒక పక్క ఉంచన్నాడు. కుక్క గతికినట్లు తాగిన వారి సంఖ్య 300. ఎంతండి? తమాషగా ప్రశాంతంగా ఏ భయం లేకుండా ఏమండి మోకాలుని త్రాగిన వారి సంఖ్య ఎంతమంది అంటే 9700. 9700. ఈ 9700 మందిని కూడా ఇంటికి పంపించే అన్నాడు దేవుడు. ఇది ఏమన్నాడమ్మా? మొదట 22,000 మంది, తర్వాత 9700 మంది, వీరిని కూడా ఇంటికి పంపించే అన్నాడు. కుక్క గతికినట్లుగా ఎవరైతే గతికారో ఆ 300 మందితోనే నువ్వు యుద్ధానికి వెళ్ళాలి, వారితోనే నీకు విజయం ఇస్తా అన్నాడు దేవుడు. 32,000 మంది యుద్ధానికి సిద్ధపడితే చివరికి మిగిలింది ఎంతమంది అండి? 300 మంది. ఆలోచించారా? జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. కుక్క గతికినట్లు ఎందుకు మీరు చెప్పండి? ఎందుకు వారిని సెలెక్ట్ చేశాడు దేవుడు? మిగతా వాళ్ళందరిని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? ఎందుకు వారందరినీ రిజెక్ట్ చేసి వీరిని మాత్రమే దేవుడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు 300 మందిని? అమ్మా, ఇప్పుడు మిద్యానీయులు శత్రువులు యుద్ధానికి సిద్ధపడి ఉండి బోర ఊదితే యుద్ధానికి రణరంగంలో రెడీగా ఉంటే ప్రశాంతంగా నిమ్మలంగా తాగుతారా నీళ్ళు? 9700 మంది. ఈ 300 మందికి అప్రమత్తంగా ఉన్నారు. ఈ 300 మంది ఎలా ఉన్నారండి? అప్రమత్తంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అయ్యో, ఏ శత్రువు ఏ దారిని వస్తాడో, మన మీద అటాక్ చేస్తాడేమో, తాగే నీళ్ళు ఏం చేయాలి? త్వరగా గబగబా తాగేయాలని చెప్పి 300 మంది అప్రమత్తంగా ఉన్నారు. మిగతా 9700 మంది ప్రశాంతంగా నిమ్మలంగా ఉన్నారు. శత్రువు దాడి చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు ప్రశాంతత నిమ్మలంగా ఉంటే ఎలా కుదురుతుంది? అవునా కదా? కనుక దేవుడు 300 మందిని ఏం చేశాడంటే ఎంపిక చేశాడు. ఆ 300 మందే నాణ్యత గల యుద్ధ వీరులు. ఏవి గల? నాణ్యత కలిగిన యుద్ధ వీరులు. దేవునికి సంఖ్య కాదు ముఖ్యం. ఏది ముఖ్యం చెప్పండి? సంఖ్య కంటే నాణ్యతే ముఖ్యం. మనం ఏం చూస్తున్నాం? ఏమండి? సమూయేలు ఇశ్రాయేలు ప్రజల మీద రాజును అభిషేకించడానికి యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చూసి సెలెక్ట్ చేద్దాం అనుకున్నాడు? పెద్దవాడైన యోవాబును, దావీదు కంటే పెద్దవాడిని ఏం చూసి సెలెక్ట్ చేద్దాం అనుకున్నాడు? రూపం ఎత్తు. కానీ దేవుడు చూస్తుంది ఏంటో తెలుసా? హృదయం. దేవుడు చూస్తుంది ఏంటి చెప్పండి? హృదయం. కనుక ప్రియులరా, దేవునికి నాణ్యతే ముఖ్యం, కానీ సంఖ్య ప్రామాణం కాదు, సంఖ్య ప్రామాణికం కాదు. మనుషులకు చెప్పండి సంఖ్య ముఖ్యం. సంఖ్య ఏది పెద్ద సంఘం, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఎవరికి ఉన్నారు, ఎక్కడ ఎక్కువ డబ్బు ఉంది, ఎక్కడ ఎక్కువ ఆర్భాటం ఉంది, ఇది చూస్తున్నారు. అక్కడ బోధలో నాణ్యత ఉందా, సత్యవాక్య బోధన ఉందా అక్కడ అనే ఆలోచన కానీ లేదు. విశ్వాసంలో నాణ్యత ఉందా లేదో చూడటం లేదు. భక్తిలో నాణ్యత చూడటం లేదు. దేవునికి కావాల్సింది భక్తిలోను, విశ్వాసంలోను, బోధలోను ఏం కావాలి? నాణ్యత కావాలి. దేవునికి ఏం కావాలండి? ఒక ఆయన దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. దేవుని సన్నిధికి ఎక్కడికి వెళ్ళారమ్మా? ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అదే చోటుకి ఇంకొక వ్యక్తి కూడా ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. పరిసయ్యుడు, సుంకరి. లూకా సువార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుడు దీర్ఘ ప్రార్థన చేస్తున్నాడు. బాగా వినాలి. పరిసయ్యుడు ఏ ప్రార్థన చేస్తున్నాడండి? దీర్ఘ ప్రార్థన, విస్తరించి మాట్లాడుతున్నాడు, గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాడు. వింటున్నారా? ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఏమని చేస్తున్నాడు తెలుసా? దేవా, నేను దొంగను కాదు, వ్యభిచారిని కాదు, ఇదిగో నా పక్కన నిలబడ్డి సుంకర్ లాంటోడిని అసలే కాదు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదనలో 10వ భాగం ఇస్తున్నాను అని అనేకమైన మాటలు విస్తరించి సుదీర్ఘ ప్రార్థన చేస్తున్నాడు.
దీర్ఘ ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడే వచ్చాడు ఎవరు? సుంకరి. సుంకరి ప్రార్థన మొదలుపెట్టాడు. ఏమని తెలుసా? దేవా, ఆకాశం వైపు కన్నులెత్తుటకై నాకు ధైర్యం చాలటం లేదయ్యా. ఎందుకంటే నువ్వు చూస్తే పరిశుద్ధుడు, నేను చూస్తే పాపిని. ఈ పాపిని నన్ను కరుణించు అన్నాడు. ఒకే ఒక్క మాట. పరిసేడు చేసినంత దీర్ఘ ప్రార్థన చేయలేదు సుంకరి. చాలా సున్నితంగా, షార్ట్ అండ్ స్వీట్గా, సింపుల్గా ప్రార్థన చేశాడు. దేవా, నీ వైపు చూడడానికి నాకు ధైర్యం చాలటం లేదయ్యా. రొమ్ము కొట్టుకుంటూ నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను పాపిని, నన్ను క్షమించు అన్నాడు. పరిసేడు ప్రార్థన కంటే ఇప్పుడు ఒక మాట చూద్దాం. మన మాటలు ఎందుకు, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము, 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడి. ఎవరికంటే ఎవరు నీతిమంతుడు? పరిసేడి కంటే సుంకరి నీతిమంతుడు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. వచ్చాడు, పాపిని నన్ను క్షమించన్నాడు, నీ వైపు చూడడానికి నాకు ధైర్యం చాలటం లేదన్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుడు ఒక మాట అంటున్నాడు, ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే పరిసేయుని కంటే సుంకరి నీతిమంతుడు అన్నాడు. పరిసేయుని కంటే సుంకరి చాలాసేపు అయింది వచ్చి. పరిసేయుడు చాలాసేపటి నుంచి ప్రార్థన చేస్తున్నాడు. దీర్ఘ ప్రార్థన, విస్తరించి ప్రార్థన చేస్తున్నాడు. సుదీర్ఘ ప్రార్థన, గంటల తరబడి. మరి ఆ ప్రార్థనలో ఏముంది లోపం? ఆ ప్రార్థనలో, పరిసేయుడి ప్రార్థనలో ఏముంది లోపం? సుంకరి ప్రార్థనలో ఏముంది ఘనత? చెప్పండి. నాణ్యత. ప్రార్థనలో ఏం చూస్తున్నాడు దేవుడు? నాణ్యత చూస్తున్నాడు. నువ్వు గంట సేపు చేసావా, 2 గంటలు సేపు చేసావా, 3 గంటలు చేసేవా? నో, అది ఆయనకు అవసరం లేదు. చేసే ప్రార్థనలో నాణ్యత ఉందా లేదా, అది చూస్తున్నాడు దేవుడు. గంట సేపు చేసావు, 2 గంటలు చేసే అని అది కాదు ఆయనకు ప్రాముఖ్యం. అది కాదు ప్రామాణికం. ఏది ప్రామాణికం? నాణ్యత గల ప్రార్థన ప్రామాణికం. మరి ఆరాధన చెప్పండి. ప్రార్థనలో నాణ్యత చూస్తున్నాడు దేవుడు, చూస్తున్నాడు. ఆరాధనలో కూడా నాణ్యత చూస్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం మనం చూసినప్పుడు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటాడు. ఎలా ఆరాధించాలంటే దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే దేవుడు ఆరాధనలో కూడా నాణ్యతే చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడండి? మా ఆరాధన అండి ఉదయం 9 గంటలకు మొదలయ్యండి, సాయంత్రం 5 గంటలకు అయిపోతుందండి. అంతసేపు ఉంటుందండి. ఎందుకండి? నాణ్యత లేని ఆరాధన ఎంతసేపు అయినా ఇది ఏం లాభం? ఇక్కడ మన మనుషులు ఏం చూస్తున్నారంటే, అయ్య బాబు అంతసేపు ఆరాధన చేస్తున్నారా? 500 నోట్లు లేదా 100 రూపాయల నోట్లు 100 ఉన్నాయి నకిలీవి. డూప్లికేట్ నోట్లు ఎన్ని ఉన్నాయి మన దగ్గర? మాట్లాడలేదు. 100 నోట్లు ఉన్నాయి, నకిలీ నోట్లు. మంచి నోటు, ఒరిజినల్ నోటు ఒక్కటున్న 500 చాలా, లేదా 100 నకిలీ నోట్లు ఉంటే అవి ఎక్కడ తీసుకెళ్ళినా మారటం లేదు. పెట్రోల్ బంక్ వెళ్తే ఇది మారదు నకిలీ నోట్ అంటున్నాడు. ఏ షాపుకి వెళ్ళినా అలాగ అంటున్నాడు. 100 నకిలీ నోట్లు ఉండడం మంచిదా, శ్రేష్టమైన ఒక నోట్ అయినా ఒరిజినల్ ఉంటే మంచిదా? చెప్పండి. ఇప్పుడు మన ఆకలి తీరాలంటే, మన ప్రయాణం సాగాలంటే ఒక్కటి స్వచ్ఛమైన నోటు ఉంటే చాలదా? దేవుడు అదే కోరుతున్నాడు. ఆయన కోరుతుంది నాణ్యత. బాగా వినండి. ప్రపంచంలో 195 దేశాలు అధికారికంగా గుర్తించబడిన దేశాలు ఉన్నాయి. మనలాంటి భారతదేశం లాంటి దేశాలు మొత్తం ఎన్ని ఉన్నాయండి? అధికారికంగా గుర్తించబడిన 195. పోనీ ఇంచుమించుగా 200 దేశాలు అనుకుందాం. ఈ 200 దేశాల ప్రజల్ని రక్షించడానికి దేవుడు ఎంతమందిని ఎంపిక చేసుకున్నాడు? మొదట దేవుడు ఎంతమందిని ఎంపిక చేసుకున్నాడు 200 దేశాల ప్రజలను రక్షించడానికి? కేవలం 12 మంది. ఎంతమంది? కనీసం దేశానికి ఒక్కటి చొప్పున 200 మందిని కూడా ఆయన ఎంపిక చేసుకోలేదు. ఆయన వెంబడించినటువంటి శిష్యులు కేవలం 12 మందే. 12 మంది చేత ప్రపంచాన్ని మార్చడానికి సిద్ధపడ్డాడు దేవుడు. అంటే దేవుడు ఏం చూశాడు అక్కడ? సంఖ్యను చూశాడా, నాణ్యతను చూశాడా? చెప్పండి.
నాణ్యత. 12 మందిని రక్షించగలరని నమ్మాడు ఆయన. 12 మంది నిస్వార్థంగా సేవ చేస్తారు, ప్రతి ప్రాంతానికి ప్రతి పల్లెకి వెళ్ళి అనేకులను మారుస్తారని చెప్పి నమ్మారు 12 మందిని. మొదట వారు తొణికిసలాడిన వారే 12 మంది. వారిలో కూడా అవిశ్వాసం ఉంది, వారిలో భయం ఉంది, వారిలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు వారు సరిచేయబడ్డారంటే యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత వారి పరిపూర్ణమైన విశ్వాసంలోకి, పరిపూర్ణమైన భక్తిలోనికి వారు ప్రవేశించారు. ఎవరు? 12 మంది శిష్యులు. ఈ 12 మందిని ప్రపంచాన్ని మార్చడానికి దేవుడు పంపించాడు అంటే దేవుడు ఏం చూశాడు ఆ 12 మందిలో? చెప్పండి, నాణ్యత. ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో? క్వాలిటీ. దేవునికి కావాల్సింది క్వాంటిటీ కాదు, క్వాలిటీ కావాలి. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళ? 12 మందిని ఎంపిక చేసుకుని చూడండి, ఆయన బోధించేటప్పుడు ఎప్పుడు వేల మంది ఉండేవారు. యేసు ప్రభు బోధిస్తే ఎంతమంది ఉండేవారు? ఎలా చెప్తున్నాం వేల మంది ఉన్నారని? మీరు చూసారా? నేను చూసానా? ఎలా చెప్తున్నాం అంతమంది ఉన్నారని? ఆయన పంచిపెట్టిన రొట్టెలు ఎంతమందికి? 5,000 మందికి పంచిపెట్టాడంటే ఆయన బోధలు వినడానికి ఎంతమంది వచ్చారు ఆ రోజున? మరి వేల సంఖ్యలో వచ్చారు. మరి ఆ వేలాది మందిని దేవుడు రక్షించడానికి వాడుకున్నాడా? చెప్పండి, లేదు. ఎందుకు అంటే ఆయనకి సంఖ్యతో ప్రామాణికం కాదు, సంఖ్య ముఖ్యం కాదు, నాణ్యతే ముఖ్యం. దేవునికి ఏం కావాలి? నాణ్యత కావాలి. ఆరాధనలో నాణ్యత, చేసే ప్రార్థనలో కూడా ఏముండాలండి? నాణ్యత ఉండాలి ప్రియమైన వాళ్ళారా. అదవుతుందా? ఒక మంచి మాట బైబిల్ నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం. లూకా సువార్త 21వ అధ్యాయం మొదటి నుండి 5 వచనాలు చదువుదాం. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆ సమాజ మందిరంలో ఉన్నవారందరూ కూడా, సంఖ్యలో ఉన్నవారందరూ కూడా, మనుషులందరూ కూడా పేదలు కాదు. అదవుతుందా? ఎక్కడ కూర్చున్నాడు ఆయన? కానుకలు పెట్టి ఎదురుగా కూర్చుండి ధనవంతులైన వారు వేస్తున్న కానుక ఎంత వేస్తున్నారని చూస్తున్నాడు దేవుడు. ఇప్పుడు చూస్తాడా అమ్మా? ఇప్పుడు చూస్తాడా? కానుక చూస్తున్నాడు ఆయన. నువ్వెంత ఇస్తున్నావో, ఎంత నీ కొరకు ఉంచుకుంటున్నావో, ఎంత ఇద్దామని ఎంత మళ్ళీ వెనక్కి తీసేసావో, ఇవన్నీ ఎలాంటి వాటిని ఇస్తున్నావో, ఎటువంటి కాగితాలు ఇస్తున్నావు అన్నీ చెప్పండి. చిల్లర ఇస్తున్నావా, కాగితాలు ఇస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు లేదా? చూస్తాడు దేవుడు. ఎవరిచ్చిన కానుకనైనా దేవుడు చూస్తాడు. ఆ రోజు సమాజ మందిరంలో కానుక పెట్టి ఎదురుగా కూర్చుండి ధనవంతులు వేస్తున్న కానుకలను పరిశీలిస్తున్నాడు ప్రభు. తర్వాత ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఎలా చెప్తున్నాడు ఆయన? నేను నిజమే చెప్తున్నాను, అందరికంటే ఎక్కువ వేసింది ఆమె అన్నాడు. ధనవంతులు ఆశ్చర్యపోయారు. ధనవంతులు ఏం చేశారండి? ఆశ్చర్యపోయారు. ఎందుకు తెలుసా? 4వ వచనం చూడండి. ఇప్పుడు వారందరూ అంటే ధనవంతులందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కట్టలు కట్టలు వేశారు కానుకలు. వాళ్ళేం తక్కువ వేయలేదు, వారేమి తక్కువ వేయలేదు. బాగా వినాలి. వారేం తక్కువ వేశారా? లేదు. సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి. కానీ ఈమె ఎందుకు గొప్పదన్నానంటే, ఈమె వేసిన కానుక ఎందుకు అందరికంటే ఎక్కువ అన్నానంటే, తమ లేమిలో నుండి తనకు కలిగిన జీవనమంతా, రేపటి కొరకు ఆలోచించకుండా, రేపటి కొరకు ఒక కాసు కూడా ఉంచుకోకుండా, తనకున్న 2 కాసులు తన జీవనం అంతా వేసేసింది. వాళ్ళు ఏం చేశారు? వారికున్న సమృద్ధిలో నుండి వేశారు, సమృద్ధిగానే వేశారు. కానీ వారికి వెనక చూస్తే ఇంకా సమృద్ధి చాలా ఉంది, ఇంకా చాలా డబ్బు ఉంది. వారు తమ కొరకు డబ్బు ఉంచుకుని వేశారు. వీరు ఈమె ఏమి ఉంచుకోకుండా వేసింది. దేవుడు ఇక్కడ ఎందుకు ధనవంతులు ఇచ్చిన కానుకలకి బీద విధవరాలు ఇచ్చిన కానుకకు మధ్య తేడా ఏంటంటే, ఓ భక్తుడు పాట రాశాడు. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. ఏది ముఖ్యం? అర్పించే వ్యక్తి ముఖ్యమా, అర్పించే మనసు ముఖ్యమా? మనసు ముఖ్యం.
మంచి మనస్సుతో రేపటి కొరకు ఆలోచించకుండా దేవుని మీద ఆధారపడి రేపు నా దేవుడు నా జీవనాన్ని చూసుకుంటాడు ఆయనే అని తనకున్నదంతా తన లేమిలో నుండి ఇచ్చేస్తే వారు రేపటి కొరకు ఉంచుకోకపోతే ఎలా? రేపు మన పరిస్థితి ఏంటి? దేవుడు నన్ను ఎలా పోషిస్తాడు అని భయపడుతూ అదురుతూ ఇచ్చారు వారు. అందుకే దేవుడు ఇక్కడ బీదరాళ్ళని ఏం చేశాడండి? మెచ్చుకున్నాడు. దేవుడు ఇక్కడ ఇచ్చే కానుకలు ఏం చూశాడు ఆయన? చెప్పండి. నాణ్యత చూశాడు. ఏం చూశాడమ్మా? కనుక దేవునికి ఏది ముఖ్యం అంటే సంఖ్య కాదు. నువ్వు 100 రూపాయలు ఇచ్చావు, 1000 రూపాయలు ఇచ్చావు, 10,000 ఇచ్చావు, ఇది సంఖ్య కాదు ఆయన ముఖ్యం. నాణ్యత ముఖ్యం. ఇచ్చే మనసు ముఖ్యం. ఇచ్చే వ్యక్తిని చూస్తాడు ఆయన. చివరిగా నా మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక వ్యక్తికి 100 మంది పిల్లలు కన్నాడు ఒకడు. ఎంతమంది అమ్మా? ఎప్పుడైనా చూసారా మీరు భూమి మీద 100 మంది పిల్లల కన్నా తండ్రిని తల్లిని చూసారా? చేతులు ఎత్తి మొక్కాలి మీరు ఒకవేళ అలాంటి వాళ్ళు కనబడితే సన్మానాలు కూడా చెయ్యాలి, తప్పేం లేదు. అంతేనా? మన వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా? 100 మంది పిల్లలకి అనే వాళ్ళని ముందు పెడతారు, ముందు వరుసలో బొట్టు పెట్టడానికి, జాకెట్ ముక్క ఇవ్వడానికి. తెలీదా మీకు? తమలపాకు ఇంకటి లవంగా ఒక్క ఇవ్వడానికి, ఆకు ఒక్క ఇవ్వడానికి ఎవరు ఉండాలి ముందు? ఇంతమంది పిల్లలకు అన్నదంటే ఈమె ముందు ఉండాలి అనే మనం వాళ్ళని ముందు పెడతాం. మన వాళ్ళందరూ ఏం చేస్తారండి? అలాంటి వాళ్ళని ముందు పెడతారు. ఏం జరిగిందో చూద్దాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం చదువుదాం ప్రియులారా. 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని, ఎంతమంది అన్నాడమ్మా? 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడు, అంటే 100 ఏళ్ళు జీవించి చిరకాలము జీవించినను అతడు తన జీవితంలో సుఖం అంటే ఏంటో ఎరుగలేదట. చచ్చే వరకు ఏం తెలియదు ఆయనకి? సుఖానుభవము ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల అతని గతి కంటే అబార్షన్ అయిన పిండము గతి మేలు అన్నాడు. ఎవరి గతి మేలు? పడిపోయిన పిండం అంటే అబార్షన్. 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు అయిపోతుంది కదా పాపం పిల్లలు పుట్టకుండా. అబార్షన్, రక్తస్రావం. ఆ గతి మేలు అంటున్నాడు. ఎవరికంటే? 100 మంది పిల్లల కన్నవాని గతి కంటే. ఎందుకు? వీడు 100 మంది పిల్లల కన్నా ఒక్కడు కూడా చివరికి ఏం చేయలేదంటే సమాధి చేయలేదు. ఏం చేయలేదండి? అది కదా చెప్పాడు. 100 ఏళ్ళు బతికాడు, 100 మందిని పిల్లలు కన్నాడు, సుఖమంటే ఎరుగకుండా జీవించాడు. కానీ వాడు తగిన రీతిని ఏం చేయబడలేదు. అంటే ఇప్పుడు ఏంటి ముఖ్యం? 100 మంది పిల్లల కన్నా ముఖ్యమా? సంఖ్య ముఖ్యమా? 10 మంది పిల్లల కన్నా ముఖ్యమా? చెప్పండి. కన్న ఒక్కడైనా దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులు గౌరవించేవాడైతే చాలా. చెప్పండి. పిల్లల సంఖ్య ముఖ్యమా లేదా క్వాంటిటీ ముఖ్యమా, క్వాలిటీ ముఖ్యమా? ఏది ముఖ్యం? నాణ్యత కలిగిన ఒక్కడైనా, దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుని గౌరవించేవాడు ఒక్కడున్నా చాలు 10 మంది కంటే. సంఖ్య కాదు ముఖ్యం. ఏది ముఖ్యం? నాణ్యతే ముఖ్యం అంటున్నాడు దేవుడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే, నెమ్మది లేదండి కానీ కోట్ల రూపాయలు ఆస్తుంది, ఆ శాంతి సమాధానం మాత్రం లేదు ఇంట్లో. ఏం లాభం? ఇప్పుడు కోట్ల ఆస్తి ముఖ్యమా, నెమ్మది ముఖ్యమా? చెప్పండి. నెమ్మదే ముఖ్యం, ప్రశాంతతే ముఖ్యం, శాంతి సమాధానాలే ముఖ్యం కోట్ల ఆస్తి కంటే. అదన్నాడు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనధాన్యములు ఉండుట కంటే, ఆస్తి ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కొంచెం ఉన్నా సరిపోద్ది అన్నాడు. కొంచెం ఉన్నా సరిపోద్ది. ప్రశాంతత లేకుండా, నెమ్మది లేకుండా ఎంత ఉన్నాయి లాభం అండి అంటున్నాడు దేవుడు. అక్కడ కూడా ఏం చూస్తున్నాడు ఆయన? నాణ్యత. 16వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. అన్యాయం చేత కలుగు వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. అది అవును. లంచాలు తీసుకుని, మోసాలు చేసి, అబద్ధాలు ఆడి
సంపాదించిన వచ్చిన ధనము కంటే నీతితో సంపాదించిన ఒక్క రూపాయి మంచిది అంటున్నాడు, మేలు అంటున్నాడు, అదే శ్రేష్టం అంటున్నాడు. లంచాలు తీసుకుంటున్నాగా దొరికిపోయాడు, జైలుకి వెళ్ళిపోయాడు. 14 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు. ఏ లాభం చెప్పండి, ఏ లాభం? అర్థమవుతుందా? కనుక నీతితో కూడిన కొద్దిపాటి ధనమే, కొద్దిపాటి సంపాదనే చాలా గొప్పది అంటున్నాడు. అక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే చేసే ఉద్యోగంలో సంపాదించే సంపాదనలో ఏం చూస్తున్నాడు ఆయన? నాణ్యత. ఏం చూస్తున్నాడు ఆయన? నాణ్యత. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 18వ వచనం. యుద్ధ ఆయుధముల కంటే, తీసారా, యుద్ధ ఆయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. నా దగ్గర 1000 బాంబులు ఉన్నాయండి, 1000 కత్తులు ఉన్నాయండి, 1000 తుపాకీలు ఉన్నాయండి, కానీ నాకు గురి చూసి కొట్టడం మాత్రం రాదండి. ఏం రాదు? ఒక్కడికి 1000 తుపాకులు ఇచ్చి 1000 మందిని గురి చూసి కొట్టరంటే ఒక్కడు కొట్టలేకపోయాడు. ఏ లాభం? ఏముండాలి? యుద్ధ ఆయుధముల కంటే జ్ఞానము ఏముండాలండి? శత్రువుని ఎలా పడగొట్టాలో, శత్రువుని ఎలా అంతమొందించాలో, శత్రువుని ఎలా జయించాలో కావాల్సింది జ్ఞానమే కానీ యుద్ధ ఆయుధాలు కాదు. ఆయుధాలు 1,00,000 ఉంటే ఏంటి, 10 లక్షలు ఉంటే ఏంటి, జ్ఞానం లేకపోతే. శత్రువుని ఎలా ఎదిరించాలో తెలియకపోతే, శత్రువుని ఎలా జయించాలో తెలియకపోతే. అర్థమైందా? గొలియాతు దావీదుని చూసి, నేనేం కుక్కడనుకుంటున్నావా, నా మీదకి ఒడిసెలు పట్టుకుని వస్తున్నావు, రాయిలు ఒడిసెలు పట్టుకుని వస్తున్నావు, నేను కుక్కను అనుకున్నావా అన్నాడు. అంత ఒళ్ళంతా శిరస్త్రాణం ఉంది, కవచం ఉంది. ఎవరికి? గొలియాతుకి. ఈ కళ్ళ దగ్గర నుదుటి మీద మాత్రం చిన్న గ్యాప్ ఉంది. అక్కడ చూసి గురి చూసి కొట్టాడు ఒక రాయితో, బోర్ల పడ్డాడండి. అంతటి పొడుగైన వ్యక్తి కూడా ఎలా పడ్డాడు? బోర్ల పడ్డాడు. మన మీదకి ఎక్కి తన వస్త్రాలు తీసేసి, తన కవచాలు తీసేసి, తన కత్తితో తన్నే పొడిచేసాడు. కొట్టడానికి ఏం కావాలి? కత్తా లేదా ఆయుధమా? చెప్పండి. అవసరం లేదు, జ్ఞానం. దావీదు గొలియాతుని ఎలా జయించాడంటే చెప్పండి, జ్ఞానముతో జయించాడు. ఏంతో? జ్ఞానముతో. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. త్వరగా చూద్దాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తున్నాడు. ఎందుకు? ఫలించలేని వాటిని ఎందుకు తీసేస్తున్నాడు? వాటిలో నాణ్యత లేదు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలో పనికిరాని తీగలను ఏం చేస్తున్నాడట? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని, నాణ్యతలు ఎదగాలని, అది పెరగాలంటే ఈ పనికిరాని తీగలను ఏం చేయాలి? కత్తిరించాలని తీసేస్తున్నాడు. అక్కడ కూడా దేవుడు ఏం చూస్తున్నాడంటే ఆత్మీయంగా మనం ఎదగాలని, ఫలించాలని అక్కడ కూడా నాణ్యతే చూస్తున్నాడు. దేవునిలో ఫలించటం, దేవుని కొరకు ఫలించటం. ప్రియమైన వాళ్ళారా, దేవుడికి కావాల్సింది సంఖ్య కాదు, ఏం చెప్పండి? నాణ్యత. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇంకొక వచనం చూపించి ముగిస్తాను. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయానికి వెళ్దాం, దయచేసి చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వెయ్యనేరడు. అంటే ఆల్రెడీ దేవుడు ఒక పునాది వేశాడు, మరొక పునాది వేయడానికి ఎవరికి ప్రయత్నం చేయకండి, ఎవడు సాహసం చేయకండి, ఎవరు వేయడానికి చూడకండి అన్నాడు. వెయ్యబడిన తప్ప మరి ఒక పునాది ఎవడు వెయ్యనేరడు అంటే అర్థం ఏంటండి? వెయ్యకూడదు అని అర్థం. అంటే చర్చికి ఫౌండర్ ఎవరన్నమాట? పునాదికి ఇంకో పేరేటండి? పునాదిని ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారు? ఫౌండర్, ఫౌండేషన్. ఫౌండరు యేసుక్రీస్తే. చర్చికి ఫౌండర్ ఎవరండి? మనోళ్ళు ఏం చేస్తారంటే వాక్యం తెలియగా ఫౌండర్ అని పేర్లు రాసేసుకున్నారు. అది పేర్లు. ఫౌండర్లు ఎవరు లేరమ్మా, యేసుక్రీస్తు తప్ప. చూడండి అన్నమాట. వెయ్యబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనారదు. ఈ సంఘానికి ఫౌండర్ పలానా ఆయన అని పేర్లు పెట్టుకుంటున్నారు. యేసుక్రీస్తు ఫౌండర్ అయినా ఆ పునాది యేసుక్రీస్తే. ఎవరు?
యేసుక్రీస్తే. తర్వాత ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాళ్ళు మొదలైన వాటితో కట్టిన ఎడల దాని వాని పని కనబడును, ఆ దినము దాని తేటపరుచును, అది అగ్ని చేత పరీక్షించబడును, బయలుపరచబడును, మరియు దాని వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడలా వాడు జీతం పుచ్చుకున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు ఆయన? నువ్వు బంగారంతో కడతావో, వెండితో కడతావో, వెలగల రాళ్ళతో కడతావో, కర్రతో కడతావో, గడ్డితో కడతావో, కొయ్యి కాలుతో కడతావో, నీ ఇష్టం కట్టుకోను ఆయన. కానీ ఒకరోజు ఏం జరుగుతుందో తెలుసా? వీటన్నిటికీ చెప్పండి, పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో నువ్వు కట్టిన పని నిలబడితే నీకు జీతం. కట్టిన పని ఏం చేయాలి అంటే నాణ్యత గల పని ఎప్పుడు ఏమవుతుందో చెప్పండి, పడిపోతుంది, నిలబడుతుంది. అందుకే చెప్తాడు కదా, బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు, బుద్ధి లేనివాడు బుద్ధిమంతుడు ఇద్దరు కూడా ఇల్లు కట్టారు. ఒకడేమో బండ మీద, ఒకడు ఇసుక మీద. వరదొచ్చింది, వానొచ్చింది, బండ మీద కట్టబడిన ఇల్లు చెక్కు చెదరలేదు, అలాగే ఉంది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమైంది? పడిపోయింది. కారణం పునాది లేదు. అంటే ఇల్లుకి కూడా, ఇంటికి కూడా ఒక పరీక్ష ఉందా చెప్పండి? ఉంది. సంఘానికి, ఆరాధనకు, ఏమండి, బైబిల్ ప్రకారం జరిగే ఆరాధనకు, జరగని ఆరాధనకు కూడా ఏముంది చెప్పండి? పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలో నిలబడితేనే ఆ సంఘం పరలోకం ఎత్తబడుతుంది. ఏ సంఘమైనా, ఏ బోధ అయినా, ఏ బోధకుడైనా, ఏ విశ్వాసి అయినా ఎత్తబడాలి అంటే దేవుడు పెట్టిన పరీక్షలు ఏం చేయాలి చెప్పండి? నిలబడాలి. అప్పుడే జీతం వస్తుంది. బంగారం కొట్టుకు వెళ్తామండి మనం, వెళ్ళి ఏం చేస్తాం తెలుసా? ఇది 916 22 క్యారెట్సా, 24 క్యారెట్సా, ఎన్ని దీర్ఘాలు తీస్తామని తెలుసా మనం? అవునా కదా? అంటే చెప్పండి, తెలుసుకుంటాం కదా. మరి దేవుడు కూడా పరీక్షిస్తాడు, ప్రతి సంఘాన్ని పరీక్షిస్తాడు, ప్రతి ఆరాధన పరీక్షిస్తాడు. మనం అప్పుడు నిలిస్తే ఆయన తగిన జీతం ఇస్తాడు. జీతం ఏంటంటే పరలోకం. జీతం ఏంటంటే పరలోకం. సంఖ్య కంటే నాణ్యతే ముఖ్యమని చెప్పడానికి ఒక బలమైన వచనం చూపిస్తాను. ఆ వచనంతో మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం చదువుదాం ప్రియులారా. ఆఖరికి వచనం చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేక మంది. జీవమునకు పోవు ద్వారమును ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. జీవానికి పోయే దారిని కనుగొన్నవారు ఎంతమంది అటండి? కొందరే. హైవే రోడ్డు మీద విజిలేసుకుంటూ ఏమండి 100 120లో వెళ్ళిపోతాం. ఎక్కడ బ్రేక్ మీద కానీ, గేర్ల మీద కానీ, క్లచ్ మీద కానీ కాలు వేయాల్సిన అవసరం లేదు. చాలా వేగంగా గమ్యానికి చేరుకుంటాం. ఎంత వేగంగా గమ్యానికి చేరుకుంటామో ప్రమాదం కూడా అంతే వేగంగా వస్తుంది. ఈరోజు విశాల మార్గమున పోయేవారి సంఖ్య అనేకులు, అంటే ఎక్కువ మంది అని అర్థం. మరి జీవాన్ని కనుగొనే వారి సంఖ్య ఎంత? కొందరే. ఎందుకు జీవాన్ని కనుగొంటున్నారు? నాణ్యతను వారే గుర్తించారు కనుక. ఏం గుర్తించారు? దేవుడు కూడా నాణ్యత కలిగిన వ్యక్తుల్ని జీవంలోకి ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. అందుకే ప్రియులరా, మన భక్తిలో కానీ, విశ్వాసంలో కానీ, చేసే ఆరాధనలో కానీ, ఇచ్చే కానుకల్లో కానీ దేవుడు ఏం చూస్తున్నాడు చెప్పండి? నాణ్యతే చూస్తున్నాడు కానీ సంఖ్య ప్రామాణికము కాదు. మీరు కూడా ఆరాధన చేసేటప్పుడు సంఖ్యను బట్టి చేయకండి ఆరాధన. దేన్ని బట్టి చేయాలి? అక్కడ సత్యవాక్య బోధన ఉందా లేదా, వాక్య ప్రకారం బోధిస్తున్నారు లేదా, వాక్య ప్రకారం సంఘం ఉందా లేదా, వాక్య ప్రకారం భక్తులు జీవిస్తున్నారు లేదా, ఇది మనం చూడాలి. ఫాలోవర్స్ని కాదు, ఆర్భాటాలు, హంగులు కాదు మనం చూడాల్సింది, సత్యవాక్యాన్ని చూడాలి. అప్పుడే మనం పరలోకానికి చేర్చబడతాం. అందుకే జీవాన్ని కనుగొన్నవారు చెప్పండి కొందరే. ఎందుకు ఆ కొందరే అంటే వారే నాణ్యత కలిగిన భక్తుల లిస్టులో ఉన్నారు. దేవుడు క్వాంటిటీ కంటే క్వాలిటీయే ముఖ్యం అంటున్నాడు. అర్థమవుతుందా పిల్లరా? నకిలీ నోట్లు 100 ఉంటే ఏం లాభం చెప్పండి? ఒరిజినల్ నోటు 1 ఉన్నా చాలు కదా.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్న ఆ నాణ్యత గల భక్తి, ఆ నాణ్యత కలిగిన విశ్వాసం మనం కలిగి ఉంటున్నామా లేదా అనే విషయాన్ని మనం చూసుకోవాలి. నిజంగా నాణ్యత కలిగిన విశ్వాసం కలిగి ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు చెక్కుచెదురుతావా? దేవుని విడిచిపెడతావా? చెప్పండి, విడిచిపెట్టరు. నాణ్యత కలిగిన భక్తి చేస్తే మీరు దేవుని వదిలిపెట్టరు. కనుక మన భక్తిలో విశ్వాసంలో కూడా దేవుడు చూస్తుంది ఏంటంటే నాణ్యతే. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. సంఖ్య కాదు, సంఖ్య కంటే ముఖ్యమైనది నాణ్యత అని మీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు. విన్న వాక్యం మా హృదయాల్లో భద్రపరచండి. శ్రద్ధ భయభక్తులు కలిగి విశ్వాసంతో భక్తితో విన్న ఈ మాటలు మా జీవితాల్లో నెమరు వేసుకుంటూ నాణ్యత కలిగిన విశ్వాసం, నాణ్యత కలిగిన భక్తి, నాణ్యత కలిగిన ప్రార్థన, నాణ్యత కలిగిన కానుకలు, నాణ్యత కలిగిన ఆరాధన మేము చేయగలిగినట్లు సహాయం చేయండి. క్రీస్తు యేసు వారి నామం పెట్టి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.